ప్రార్థన చేసుకుని దేవుని కొరకు ప్రారంభించుకున్నాం. ప్రేమ తండ్రి, దైవ దేవ, రక్షణ కారణంగా మమ్మల్ని కాల్చి కాపాడి సంరక్షించండి. మీకే ప్రభావ సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని అభివృద్ధి పరిచిన సంఘంలో బలహీన ఉంటే బలపరిచిన రోగులు ఉంటే స్వస్థపరిచిన ప్రభావ ప్రజలతో జ్ఞాపకం చేసుకుని ఇంకా సంపూర్ణమైన స్వస్థత నా బిడ్డ దయచేయని ప్రభావ పుష్ప జ్ఞాపకం చేసుకుని ఇంకా ఆ బిడ్డకు కూడా సంపూర్ణమైన స్వస్థత దయచేయకుండా మారే సందేహాన్ని జ్ఞాపకం చేసుకుని జ్వరంతో బాధపడకుండా స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమైన సీను జ్ఞాపకం చేసుకోండి. తగిన బలమైన తీసుకున్న ప్రభావం శక్తిని బలాన్ని దయచేయమైన ప్రభావం అలాగే ఉద్యోగం చేస్తున్న బిడ్డలు తండ్రి వారు చేర్చిన పనులను తోడుగా వివాహాన్ని చూస్తున్న బిడ్డలు నా ప్రభావం ద్వారా తెచ్చిన ద్వారా వాళ్ళ ఆశ్రయించిన గద్ద పొలాల కోసం చూస్తున్న బిడ్డలు నా తండ్రి గద్ద పొలాల ఇష్టం ద్వారా వాళ్ళ ఆశ్రయించిన ప్రభావం అలాగే దూరంగా బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాను. వాళ్ళని పరీక్షించుకున్నాను. వాళ్ళ ధైర్యం దర్శనం ఇచ్చినాను. సర్వనాన్ని కార్యక్రమం తలపెట్టాను. మీరే విజయవంతంగా నడిపిస్తున్నాను. మీకే ఉన్నారు ప్రభావం సన్నదాపం జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకా అన్ని కార్యక్రమాలు రక్షించడానికి ఆ బిడ్డ కావాల్సిన శక్తిని బలాన్ని దయచేయడానికి ప్రభావం సేవకుంటున్నాను. ప్రారంభించుకుంటున్నాను. వచ్చిన బిడ్డని చేతులు కల్పిస్తున్నాను ప్రభావం. ఇంకా ఎవరైతే రావాలో వారిని కూడా త్వరగానే సంఘాన్ని తోడుకుంటున్నాను. ఆంధ్రుని మీద అంతమందికి నడిపించడం ఈ చిన్న ప్రార్థనని ఆశ్రయించుకోవడం మీ కుమారుడు మా రక్షకులైన యేసుక్రీస్తు వారి ప్రభునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. శ్రేణులు కూర్చుని అందరమ్మ కీర్తన పాడడం ద్వారా మనం దేవుని పరచవచ్చు. కీర్తన పాడడానికి సహోదరు రావాల్సిందిగా మనం చేస్తాం. కీర్తన పాడటము ఎల్లా వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లాను నీవే నాకెల్లడల వల్లభడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లభడదే వివరింప విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ఎడలా వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లభడదే వివరింప జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే
ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప నిత్యుడా నీవే నా సత్యుడా నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వర్ణగుండ యేసు స్తుతింతును ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసమివే నా కంతయు నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసు స్తుతింతును ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప తొంభై ఎనిమిదో కీర్తన పాడుతున్నాను సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలే లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు పొందవలే లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ఇతరులు నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానాలుపై నిల్పుడి నిత్య నివాసములేదిలలోన
రక్షించము. కీర్తన పాడి వినిపించిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. మనం వాక్యం చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకోవచ్చు. ప్రేమ గల తండ్రి, దయగల దేవ, కీర్తన ద్వారా నీ నామాన్ని కీర్తించు. లేఖనం నీ జ్ఞానం తండ్రి, నీ జ్ఞానం నేర్చుకుంటుండగా వినగల శివుడు, గ్రహింపగల మనసు మా అందరికీ దయచేయండి. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గడిచిన వారం మనం ఎవరి గురించి చెప్పుకున్నామమ్మా? గుర్తుందా ఎవరికైనా? చెప్పాలి. ఎవరి గురించి చెప్పుకున్నాం? పద్మక్క గారు చాలా చక్కగా చెప్పారు. అక్స గురించి మనం చెప్పుకున్నాం. అక్స ఏం చేసిందంట? తన తండ్రి వద్ద నుంచి దీవెనలు పొందుకుందంట. మరి మనం కూడా మన తండ్రి వద్ద అనేకమైన దీవెనలు ఉంటాయి. దాన్ని మనం ఎలా అడగాలంట? ప్రేమతో అడగాలంట. ఆయనే మనకి ఇస్తాడు మనం అడిగితే. ఎప్పుడు ఇస్తాడు ఆయన? ఆయన ఒక మాట చెప్పారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి. ముందు మనం అడగాలంటే మన యందు ఏముండాలంట? ఆయన మాటలు నిలిచి ఉండాలంట. ఆయన మాటలు లేకుండా మనం అడిగితే ఆయనకి ఎత్తాడా మనకి? ఇప్పుడు తండ్రికి విధేయత చూపించి తండ్రి నడిపిన దారిలో నడిచింది కాబట్టి అక్స తన తండ్రి యొక్క దీవెన పొందుకుంది. అదే తండ్రికి విరోధం ఉంటే పొందుకోగలనా? పొందుకోలేదు కదా. అలా మనం కూడా దీవెనలు పొందుకుందాం. ఈ వారం మరి ఇంకొక స్త్రీ గురించి మనం నేర్చుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించినప్పుడు ఆయనకు శిష్యులు ఉన్నారు. శిష్యులకు కూడా అనేక మంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు శిష్యులు అంటే పురుషులేనా? అసలు స్త్రీలు కూడా ఉన్నారా? మనం అది ఈరోజు నేర్చుకోవచ్చు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం ఎవరైనా చదివిలా ఉంటే చదవండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. చదువుతారా? ఎవరన్నా చదువుతారా? చదవాలి. చదవండి, పర్లేదు. స్త్రీల కూడికంటే అసలు ఏంటి? స్త్రీలు నేర్చుకుంటాకే. చదవగల వారు కూడా చదవకపోతే ఎలాగా? చదవడం కూడా ఆశీర్వాదమే. దేవుని వాక్యం చదవడం కూడా ఆశీర్వాదమే. చదవాలి. మరియు ఎప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున ద్వారకా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. చాలా వందనాలమ్మా చదివించిన సహోదరులకి. ఇక్కడ ఏంటంట? ఎప్పేలో తబిత అనక శిష్యురాలు ఉండినంట. ఆమెకు భాషాంతరమున ద్వారకా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండను. ద్వారకా అంటే దానికి అర్థం ఏంటి? ఫుట్నోట్లో రాశాడు, లేడీ. ఆమె ఎలాంటి స్వభావం కలిగిందంట? లేడీ వంటి స్వభావం కలిగిందంట. లేడీ అన్న, దుప్పి అన్న, జింక అన్న 3 ఒకటే. అసలు ఆ పేరుకున్న ప్రత్యేకతను మనం తెలుసుకుందాం. ద్వారకా అంటే ఇంకో పేరు కూడా ఉంది. ఆ పేరుకి కృపతో నిండిన. మనకి లేడీ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? చిన్నపిల్లలు గొంతులు వేసినప్పుడు మనం ఏమంట? లేడిలా భలే గొంతులు వేస్తుంది అంట. అలాగే మనకి పాత నిబంధనలో ఒక వ్యక్తి గురించి చెప్పాడు దేవుడు. లేడీ అంతా తేలిగ్గా పరిగెడతాడంట. తను ఎవరో మనం చూద్దాం. 1 సమూయేలు 2:18. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. చదవండి, ఎవరైనా తీస్తే చదవచ్చు. 1 సమూయేలు 2వ సమూయేలు 2:18. సారీ, చదువుతున్నాం. తీసారా? చదవాలి. చదువు. సిరియా 3 కుమారులకు యోవాబును అభిషేను ఆషామేలును అచ్చట నుండిరి.
ఆశాయేలు అడవి లేడి అంతా తేలికగా పరిగెత్తగలవాడంట. అయ్యా అడవి లేడి అంత లేడి ఏం చేస్తుందంట? తేలిగ్గా పరిగెడతంట. అభిషేను ఆశాహేలు అచ్చట నుండి సిరియా ముగ్గురు కుమారులు. ఈ సిరియా ఎవరంట? దావీదు సహోదరి. మరి మనం ఎందులో పరిగెడుతున్నాం? మనం ఒకసారి పరీక్షించుకుంటున్నాం. మనం విశ్వాసంలో పరిగెట్టాలి. విశ్వాసంలో ఎలా ఉంటాం? మనం పరుగులు పెట్టేవారి కింద ఉండాలి. కొంతమంది విశ్వాసంలో పరుగులు పెట్టరు, అసలు నడకే నడవరు, పాకుతారు. పరిగెట్టి వాళ్ళని చూసి ఏమంటారా? ఈవిడ కాబట్టి పరిగెడుతుందమ్మా విశ్వాసంలోన అంటారు. అటువంటి మాటలు మనం అసలు పట్టించుకోకూడదు. మన విశ్వాసంలో గురి వద్దకే మనం పరిగెట్టాలి. పౌలు గారు అంటారు కదా, గురి వద్దకే నేను పరిగెడుచున్నాను. మనం ఎందులో పరిగెట్టాలి? మన విశ్వాసంలో బలంగా పరిగెట్టాలి. మన విశ్వాసాన్ని చూసి ఒకరు దూషించినా నిందలు వేసినా మనమై పట్టించుకోకూడదు. అలా విశ్వాసంలో మనం పరిగెట్టినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? కీర్తనలు 18:33 చూద్దాం. కీర్తనలు 18:33. నేను తీసి నేనే చదువుతాం కాదు, మీరు చదవాలనే నేను ఆడుతున్నాను. ప్రతి ఒక్కరూ చదవాలి. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు. మన విశ్వాసంలో పరుగులు పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మనల్ని ఎత్తైన స్థలంలో నిలబెడతాడంట. అదేంటి? జింక కదా, ఎత్తైన స్థలంలో ఎలా నిలబెడతాడంటే, జింక కాళ్ళు ఎత్తైన స్థలంలో కూడా బలంగా ఉంటాయంట, త్రొట్టెళ్ళిపోవంట అటు ఇటు కూడా. అలా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విశ్వాసంలో మనం ముందు కొనసాగించినప్పుడు జింక కాళ్ళ వలె ఎత్తైన స్థలములలో మనల్ని నిలవబెడతాడు. అలాగే హబకుక్కు 1:19 కూడా మనం చూద్దాం. హబకుక్కు 3:19. చదవాలి, తీసిన వాళ్ళు చదవాలి. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. మన విశ్వాసంలో ఎప్పుడైతే ముందుకు పరుగులు పెడతామో ఆయన మనల్ని ఉన్నత స్థలం మీదకి నడిపిస్తాడు. ఆయనే మనం ఉన్నత స్థలం మీదకి నడిపితే ఎవరైనా ఆపగలరంటారా? ఎవరూ ఆపలేదు. దేవుడు నిలబెడితే ఎవరో పడగొట్టలేదు. నిలబెట్టేది ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. ముందుగా ఆమె పేరులో ఉన్న ప్రత్యేకతను మనం తెలుసుకున్నాం. అలాగే ఆమె ఏంటంట? శిష్యురాలుగా ఉందంట. మనం అదే అధ్యాయంలో చూసినట్లయితే అపోస్తుల కార్యములు 9:36 మనం చూస్తాం కదా. ద్వారకా అనే పేరుకి మనం ఏం తెలుసుకున్నాం? అర్థం తెలుసుకున్నాం, దానికి ఉన్న ప్రత్యేకత తెలుసుకున్నాం. రెండవదిగా ఆమె ఎలా ఉందంట? శిష్యురాలుగా ఉందంట. అదేంటి? పురుషులేనా శిష్యులు? స్త్రీలు కూడా ఉంటారా అంటే స్త్రీలలో శిష్యురాలుగా అనిపించుకుంది ఈమె ఒక్కతే. విశ్వాసం వేరు, శిష్యరంగం వేరు. విశ్వాసం మనం వింటాం, ఇంటికి వెళ్ళి మనం పనులు మనం చేసుకుంటాం. శిష్యులైతే ఏం చేస్తారో సమస్తమును విడిచిపెట్టి ఆయన సేవలోకి ముందుకు సాగుతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి ప్రతి ఒక్కరిని నాకు శిష్యులుగా చేయడి అని చెప్పాడు ఆయన. మనం చూద్దాం ఆ మాట కూడా. మత్తయి సువార్త 28:19 చూద్దాం. తీసిన వాళ్ళు టకటక చదవాలి. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి. ఈ మాట ఎవరు చెప్పారండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పాడు. సమస్త జనులను నాకు విశ్వాసులుగా చేయండి అన్నాడు ఆయన, శిష్యులుగా చేయమన్నాడా? అలా అని విశ్వాసులు తక్కువని కాదు, విశ్వసిస్తేనే మనం శిష్యులుగా మారుతాం. ప్రతి ఒక్కరూ విశ్వాసులుగానే ఉండకూడదు. అలా ప్రతి ఒక్కరూ ప్రవచించేవారుగా శిష్యులుగా మారడానికి మనం ప్రయత్నించాలి. అసలు శిష్యులు అంటే ఏంటి? ఎవరిని శిష్యులు అంటారు చెప్పండి?
ఒక వ్యక్తిని ఆ ఆ వ్యక్తి ఎలా అయితే ఉన్నాడో అదే ప్రకారం అనుసరించే వాళ్ళని శిష్యులు అంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. శిష్యులు ఏం చేస్తారండి? ఆయన చేసిన ప్రతి కార్యము కూడా ఆయన చూసి నేర్చుకున్నారు. సమస్తమును విడిచిపెట్టి ఆయన పని మీదే వారు సువార్త ప్రకటనలోనే లీనమైపోరు. ఆయన కోసం మరణించడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. దేనికి కూడా వెనకాడలేదు. ఆయన మాదిరి ఉంచిపోయాడు. మరి ఆ మాదిరిలో మనం నడుస్తున్నామా? 1 పేతురు 2:21 చూద్దాం. మొదటి పేతురు 2:21 చదవండి. తీసిన వాళ్ళు చదవచ్చు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చేయడానికి నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయింది. ఏముంచిపోయాడంట? మనం ఆయన అడుగు చాడల్లో నడవాలని ఆయన మనకి మాదిరి ఉంచిపోయాడంట. ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలి? ఆయన చూపించిన మార్గంలోనే నడవాలి. మనము స్వార్థ మనం నేర్చుకుంటున్నాం కదా, ఇంకొకరికి చెప్పిలా ఉండాలి. ఒక్కొక్కరు ఏం చేస్తారో చెప్పరు, చెప్పి వాళ్ళు ఏం చేస్తారో ఆటంకపరుస్తారు. అలా ఆటంకాలు పరిచయడానికి అవన్నీ ఎవరు చూస్తారో? దేవుడు చూస్తాడో? సమస్తం ఆయనకి తెలుసు. ఆయనే చూసుకుంటాడని మనం ఏం చేయాలి? ఎదుటి వాళ్ళకి చెప్పేలాగా మనం ఉండాలి. పౌలు గారు కూడా మీరు క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్తాడు ఆయన కూడా. అలాగే రెండవదిగా మనం ఏం చూస్తాం? ద్వారకాలోని శిష్యురాలుగా ఉంది. మూడవదిగా చూద్దాం. ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేయుచున్నది. ఆమె ఏం చేస్తుందంట? సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేయుచున్నదంట. అపోస్తుల కార్యంలోనే 9వ అధ్యాయము 36లోనే ఉంటది. మరియు ఎప్పేలో తబితాను శిష్యురాలు ఉండిన ఆమె ఏం చేస్తుందంట? సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉండిన. కొంచెమే చేసిందమ్మా ఆవిడ? బహుగా చేసిందా? అసలు సత్క్రియల చేత మనం ఏం చేయాలంట? చూద్దాం అది కూడా. మత్తయి సువార్త 5:16 చదువుదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అసలు ఏం చెప్పారు ఈ సత్క్రియల గురించి అని? మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయడు. మన తండ్రి మహింపరచాలంటే మనం ఎవరు ఎదుట చేయాలంట? సత్క్రియలు. మనుషులు ఎదుట సత్క్రియలు మనం చేయాలి. అలాగే మనం దేని చేత అలంకరించుకోవాలో కూడా 1 తిమోతిలో చూద్దాం. 1 తిమోతి 2:10 మనం చూద్దాం. 1 తిమోతి 2:10. దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోను. పౌలు గారు కూడా ఏం చెప్తున్నారంట? సత్క్రియలు అలంకరించుకోవాలని చెప్తున్నాడు. ఆ సత్క్రియల ద్వారా అలంకరించడం ద్వారా మనం ఏం కలిగి ఉంటామంట? అది కూడా మనం చూడొచ్చు. 1 తిమోతి 6:19 మనం చూద్దాం. 1 తిమోతి 6:19 చదువుతారమ్మా. వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. మనం ఏం చేస్తామంట? సత్క్రియల ద్వారా ఏం సంపాదించుకుంటామంట? ధనం సంపాదించుకుంటామంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ సంపాదించుకోమన్నారమ్మా ధనం? ఈ లోకంలో మీరు ధనం కూర్చుకోవచ్చు, పైన ఉన్న పరలోకంలో మీరు ధనం కూర్చుకోండి అని చెప్పాడు. ఆయన ధనం కూర్చుకోమని చెప్పాడు అంటే మన డబ్బులు డైరెక్ట్గా పట్టుకెళ్ళగలమంటారా? పరలోకానికి పట్టుకెళ్ళాలి. సత్క్రియల చేత మనం ఏం సంపాదించుకోవాలి? ధనం సంపాదించుకోవాలి. ఆ సత్క్రియలు చేయకపోతే ఏమవుతుందండి? మనం ప్రార్థనకి వెళ్తున్నాం, విశ్వాసంగా ఉన్నాం, వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం. చేయకపోయినా చేస్తేనేనా? చెయ్యపోతే ఏమవుతుంది అంటే మన తండ్రి అయిన దేవుడు ఆదిలోనే మనకు చెప్పాడు. ఆదికాండము 4వ అధ్యాయం మనం చూద్దాం. ఆదికాండము
4వ అధ్యాయంలో మనం ఇక్కడ ఆదాము కుమారుల గురించి ఆదాము కుమారులు కయ్యేను హేబేలు గురించి చూస్తాము. వాళ్ళ అర్పణలు అట్టుకెళ్ళినప్పుడు దేవుడు ఎవరి అర్పణలు లక్ష్య పెడతాడు? హేబేలు అర్పణలే లక్ష్య పెడతాడు. కయ్యేను అర్పణనే లక్ష్య పెట్టాడు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడతారు, కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంటదంట. మన సత్క్రియ చేస్తే మనం ఎప్పుడు ఎలా ఉంటామంట? తల ఎత్తుకునే వాళ్ళ ఉంటామంట. ఒకవేళ చేయకపోతే మన వాకిట ఏం పొంచి ఉంటదంట? పాపం పొంచి ఉంటదంట. మనం సత్క్రియలు చేయబోనా పర్లేదు అనుకుంటే కుదరదు. దేవుడు ముందుగానే చెప్పాడు కదా, సత్క్రియలతో అలంకరించుకోవాలి. అలా అలంకరించుకొని చేయడం ద్వారా మనం ధనాన్ని కూర్చుకుంటాం. మనం ఏం చేస్తాం? తండ్రి ఎదుట, మనం దేవుని ఎదుట తల ఎత్తుకునే వాళ్ళం ఉంటాం ఎప్పుడు? సత్క్రియలు మనం చేసినప్పుడు. 3వదిగా ఆమె సత్క్రియల గురించి చూసాం మనం. 4వదిగా ఆమె మేడగది అనుభవం కలిగి ఉందంట. చూద్దాం మనం అది కూడా. అపోస్తుల కార్యంలోనే ఆవిడ సత్క్రియలు ధర్మకార్యంలో బహుగా చేసిండును. ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. 37వ వచనంలో శవమును కడిగి ఎక్కడ పెట్టారంట? ఆవిడ మేడగదిలో పెట్టారంట. మనమైతే ఏం చేస్తాం? మనం ఎవరైనా చనిపోయినప్పుడు ఏం చేస్తాం? బయట పడుకోబెడతాం. అదేంటి మరి తబితాని మేడగదిలో పడుకోబెడతానండి? అసలు మేడగది అనగానే మనకి గుర్తొచ్చేది ఎవరు? ఏలియా, ఎలీషా. ఏలియా సారిపోతే ఎదవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేస్తుందంట? దైవజనుడికి ఏం చేస్తుందమ్మా? అందరికీ తెలిసిన విషయమే. అప్పం చేసి దైవజనుడు పెడుతుంది. తన కుమారుడు జబ్బు చేసి చనిపోయినప్పుడు ఆమె అడుగుతుంది. ఏమడుగుతుంది? ఏంటి మా ఇంటికి వచ్చినా నా కుమారుడు చనిపోయాడు అని ఆవిడ అడుగుతుంది. అసలు ఈ మేడగది ఏంటి? మేడగదిలోనే ఎందుకు పెడతారో ఆ విషయం మనం చూద్దాం. 1 రాజులు 17:7. 1 రాజులు 17వ వచనం, 17వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడు. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా ఎద్దకు నీవు రా నిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుడులే నా ఎద్దకు వచ్చితివా అని మనసు చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోకి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొని నా ఈ విధవరాల కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచూచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రాని వచ్చినప్పుడు వాడు బ్రతికేను. మేడగదిలో ఏంటంట? దేవుడు ఎవరు ఊహించలేని కార్యాలంట మేడగదులు. అదే విధంగా ఏలియా గురించి మనం చూస్తాం. ఎలీషా గురించి కూడా మనం చూద్దాం. 2వ రాజులు 4:8. 4:8 వచనం. ఇది కూడా ఎలీషా ఏం చేస్తాడమ్మా? షునేమి పట్టణంలో గనురాలైన ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆ దైవజనుడి కోసం 10వ వచనం చూద్దాం మనం. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పిన. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోంచి వచ్చి అక్కడే పరుండి. దైవజనుడికి ఏం చేస్తున్నామే? ఒక గదిని ఏర్పాటు చేసింది. అలాగే ఆమె కూడా కుమారులు ఉండరు. అప్పుడు గెహజీ ద్వారా అడుగుతాడు ఎలీషా, ఏంటి ఆమె సేవ చేస్తుంది, ఆమెకి ఏమైనా కావాలా అని అడిగితే తనకు కుమారులు లేరు అని చెప్తాడు. ఆ కుమారుణ్ణి ఇమ్మని దేవునికి ప్రార్థన చేస్తాడు. అలాగే ఆమె కుమారుని పొందుకుంటుంది. పొందుకున్న తర్వాత ఆమె కుమారుడు ఒక రోజు చనిపోతాడు.
అప్పుడు కూడా ఎలీషా మేడగదిలోకే తీసుకుని రమ్మని చెప్తాడు. అది కూడా మనం చూద్దాం. 17వ వచనం చూద్దాం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కని ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోతకోవారి యొద్దనున్న తండ్రి దగ్గర పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పాను. అతడు వాడిని ఎత్తుకొని తల్లి ఎద్దుకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకరికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి ఎద్దుకు తీసుకొని పోయి పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయింది. అప్పుడు ఏం చేశాడంట? పిల్లవాడు ఏమయ్యాడంట? చనిపోయాడంట. చనిపోగానే మళ్ళీ ఏం చేద్ది ఆమె? ఎలీషా దగ్గరికి వస్తుంది. ఇలా నా పిల్లవాడు చనిపోయాడని చెప్తాగా ఆమె త్వరగా ఎలీషా దగ్గరికి వస్తుంది. అది కూడా మనం చూద్దాం. 26వ వచనం కాడి చూద్దాం. నీవు ఆమెను ఎదుర్కొన్నట్టుగా పరుగును పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగు. గెహజీని పంపుతాడు ఎలీషా. ఆమె దైవజనుడి దగ్గరకు వస్తుందని తెలిసి ఎలీషా ఏం చేస్తాడో గెహజీని నువ్వు త్వరగా వెళ్ళి ఆమెను అడుగు అన్నప్పుడు పిమ్మట ఆమె 27వ వచనం. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజని వద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహువాక్యలముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసిన ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏలినవాడవైన నిన్ను అడిగితినా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతను నీ నడుము బిగించుకొని నా దండము చేత పట్టుకుని పొమ్ము. ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడలా వానికి నమస్కరింపవద్దు. ఎవరైనా నీకు నమస్కరించిన ఎడలా వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండము నా బాలు ముఖం మీద పెట్టమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. తల్లి ఆ మాట విని యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయింది. గెహజీ ఆ బాలుడున్న ఆ షినెమే గనురాలైన ఇంటికి వెళ్తాడు. గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండం బాలుని ముఖం మీద పెట్టగా వాని శబ్దము రాకపోయింది, ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు. కనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేల్కొనలేదని చెప్పగా ఎలీషా ఆ ఎంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టుబడి ఉంట చూచి తానే లోపలికి పోయి వారి యొద్దనే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకుని తన నోరు వాని నోటి మీద తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడవుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెంట పుట్టెను. గదిలో ఏం చేశాడంట ఎలీషా? ఆ బిడ్డ మీద తన చేతులు తన నోరు పెట్టగా ఆ బిడ్డ మళ్ళీ బ్రతుకుతాడు. అసలు ఈ గది మేడగది అనుభవం ఎవరో పొందుకున్నారో తబిత కూడా ఆ మేడగది అనుభవం పొందుకుంది. మేడగదిలో ఏముంటదంట? ఆశ్చర్యమైన సంగతులు చూస్తామంట. గదిలో ఎవరు ఉంటారండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనతోనే ఉంటాడు. అదే సంగతి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూద్దాం. ఆయన ప్రార్థన చేసినప్పుడు మనల్ని ఎలా చేయమన్నాడు ఆయన? మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అదేంటి ప్రార్థన చేయమని చెప్పకుండా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని చేయమంటున్నాడు ఏంటి ఆయన? అంటే ఆయనకు తెలుసు గదిలో మన రహస్య జీవితం ఎవరికి తెలుస్తుందండి? బయట వాళ్ళకి తెలియదు. బయట వాళ్ళు మనకు సగమే తెలుస్తుంది. బయట వాళ్ళకి మనం చూసిన దాన్ని బట్టి అంచనా వేసి చెప్తారు. గదిలో ఉన్నప్పుడు మన రహస్య జీవితాలు ఎవరికి తెలుస్తాయి? తండ్రి అయినా దేవునికి తెలుస్తాయి. ఆయనకి మరుగైనది ఏదైనా ఉన్నదంటారా? మరుగైనది ఏది కూడా లేదు. అలాంటి ప్రార్థన అనుభవం, గదిలో ప్రార్థన చేసే అనుభవం కూడా మనం కూడా కలిగి ఉండాలి. అలాగే 5వదిగా ఆమె మంచి సాక్ష్యం కలిగి ఉందంట. మంచి సాక్ష్యం కలిగి ఉందంట. తర్వాత మనం చూద్దాం. 38వ వచనం చూద్దాం. లొద్ద ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తన ఎద్దుకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని ఎద్దుకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకుని వచ్చారు. విధవరాండ్లు వచ్చి ఏడ్చుచు ద్వారక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రమును చూపుచు అతని ఎదుట నిలిచి
ద్వారక ఏం చేసిందంట? విధవరాళ్ళకి అంగీలు కొడుతుందంట. ఎవరైనా మనం చనిపోయాక ఏం చెప్పుకుంటారమ్మా? మన ఎదురుకుండా మంచి చెప్పుకుంటారు మనం బ్రతుకున్నప్పుడు, మన వెనకాల చెడు చెప్పుకుంటారు. కానీ చెడు మంచి కూడా ఒకే చోట చెప్పుకుంటారు, చనిపోయినప్పుడే చెప్పుకుంటారు. ఎందుకు? ఆవిడ చనిపోయాక ఆవిడ ఎదురుకుండా చెడు చెప్పుకున్న ఆవిడ మళ్ళీ ఏమన్నగమండి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? విధవరాళ్ళు వచ్చి ఆమె పుట్టిన అంగీలు చూపించి ఏడుస్తున్నారంట. అంగీలతో ఏం చేస్తున్నామే? వస్త్రాలు కుట్టింది. దేవుడు ఆమెకి ఇచ్చిన పని ఏంటి? వస్త్రాలు కుట్టే పని. అది ఎవరి కోసం ఉపయోగించింది? విధవరాలకి వస్త్రాలు కుట్టిందంట. ఈ వస్త్రాలు కప్పే స్వభావం ఎవరిది? తండ్రి అయిన దేవుడు. మనం దిగంబరత్వం అంటే చూసి ఆనందపడేవారు ఎవరు? అపవాది. వస్త్రాలు ఇచ్చి కప్పే స్వభావం తండ్రి అయిన దేవుడిది. ఆదికాండము 3:21 చూద్దాం. ఆదికాండము 3:21. దేవుడు ఆదాము వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడతా, దేవుడు చేయొద్దన్న పండుని వారు తిన్నారు కాబట్టి వారు ఏదైనా తోటలో నుంచి వెలివేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంట? దేవుడైన యెహోవా ఆదామును అతని భార్యకును చర్మపు చొక్కాయని చేయించి వారికి తొడిగించాడు. కప్పే స్వభావం ఎవరిదంట? తండ్రి అయిన దేవుడిది. మన మనుషులు ఏం చేస్తారా? తమ స్వభావాలు, మన విషయాలు, మన వ్యక్తిగత జీవితాలు కప్పుకోరండి, విప్పుతారు చూస్తారు. మన పాపమైన ఏదైనా మన ప్రవర్తనైనా దేవుడు ఏం చేస్తాడో? కప్పుతాడు. అందుకే పాపమును మనం ఏం చేయాలి? కప్పుకోక దేవుని ఎదుట ఒప్పుకోవాలండి. ఆవిడ ఏం చేసింది? వస్త్రాలతో విధవరాలను కప్పింది. తండ్రి అయిన దేవుడు ఆదాము అవ్వని చర్మపు చొక్కాయలతో కప్పాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు రక్షణ అనే వస్త్రంతో ఆయన్నే మనల్ని కప్పాడు. ప్రేమ అనే మాటతాన్ని మనం ఏం చేస్తామంట? ప్రేమ అనేక పాపంలో ఏం చేస్తుందంట? కప్పుతుంది. విశ్వాసులమైన మనం కూడా ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఒకరినొకరు కప్పుకునేలా ఉండాలండి, విప్పుకునేలాగా మనం ఉండకూడదు. అదే ప్రకారంగా మనం 5ది కూడా చూద్దాం. ఆమె మరణించి మరలా బ్రతికిందంట. అపోస్తుల కార్యంలోనే చూద్దాం. ఆమె మరణించిన తర్వాత పేతురుని తీసుకొచ్చాక ఆమె మరణించి కూడా మళ్ళీ బ్రతికినట్లు మనం చూద్దాం. 40 పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమెను కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అప్పుడు ఆమె చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్లను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించింది. ఆమె ఏం చేసిందంట? చనిపోయి కూడా ఆమె బ్రతికింది. నిజంగా భౌతికంగానే ఆమె చనిపోయి బ్రతికింది. ఆత్మీయంగా కూడా మనం ఎవరి అనే విశ్వాసం ఉంచితే చనిపోయి కూడా మళ్ళీ బ్రతుకుతామని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. యోహాను సువార్తలో, యోహాను సువార్త 11:25. యోహాను సువార్త 11:25 చూద్దాం. తెస్తే ఎవరైనా చదవండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. 26 కూడా చదవండి. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చనిపోయినా భౌతికంగా మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత కొన్ని ఏం చేస్తారమ్మా? మనల్ని మర్చిపోతారు. కానీ సదాకాలంలో ఎవరితో మనం బ్రతుకుంటాం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో. అదే ప్రకారం తండ్రి అయిన దేవుని యొక్క మనం నిరంతరం బ్రతుకుతాం. ఆ విశ్వాసం మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. ఎప్పటి వరకు? కొంతకాలమైనా. మరణం వరకు నమ్మకంగా జీవిస్తే మనం చనిపోయినా మళ్ళీ ఆయనతో కూడా సదాకాలము ఉంటాం. ఇట్టి మాటలతో ద్వారకా నుంచి మనం ఎన్ని మాటలు నేర్చుకున్నామమ్మా? 5 మాటలు నేర్చుకున్నాం. ఆమె పేరులో ఉన్న ప్రత్యేకత, ఆమె శిష్యురాలుగా ఉంది. సత్క్రియలు, ధర్మకార్యములు చేసింది. మేడగది అనుభవం కలిగి ఉంది. ఆమె మంచి సాక్ష్యం కలిగి ఉంది. 6వదిగా ఆమె మరణించి మరలా బ్రతికింది. ఇట్టి మాటలతో నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను. శ్రద్ధగా మీ అందరికి కూడా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నాయనా
స్త్రీల కొడుకునైనా ఆది నుంచి అంతవరకే నీవే నడిపించాలని నమ్ముచున్నాను తండ్రి. చెప్పిన మాటలు నాయి కాదు ప్రభా, నన్ను కాదు నాయన చూసేది, నీ వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని మేము నేర్చుకునే కృపను మాకు దయచేయమని. యోగ్యత లేని దాన్ని నన్ను నిలబెట్టినందుకు నీకే వందనాలు ప్రభా. వచ్చిన బిడ్డను ఆశీర్వదించండి, వారి ఇబ్బందులు ఇరుకులు తీర్చండి. సమస్తము ఎరిగిన వాడికి నాయన, మాకైతే తెలియతండి ఎవరికి ఏ అక్కరత ఉందో వారి అక్కర్ల సమస్తము నీవు తీర్చమని ఆయన మేము ముగించి ఇంటికి వెళ్ళిచుండగా మార్గమంతటిలో మాకు తోడుగా నడిపించమని. మరోదైనా స్త్రీల కొడుకులో మేమందరం కూడి ఇటు రీతిగా మేము స్తుతించి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. శ్రద్ధగా మీ అందరూ